ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని ఇచ్చారు. గత రాత్రి మనం ప్రార్థించాం. ప్రభువు మన ప్రార్థనకు ఈ ఉదయమే జవాబిచ్చారు. అమీనాపేట వాస్తవ్యులు పులుదిండి కుటుంబరావు శారద కుమారి గార్ల కుమార్తె స్నిగ్ధ గారు, అల్లుడు రూపస్ కుమార్ గారు వారి పెండ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, యశ్వంత్ గారు, స్నిగ్ధ రూపస్ గారుల కుమారుడు ఆరెంజ్ జాకబ్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసులు కుటుంబరావు గారు, శారదా గారు యేసే పరిష్కారాన్ని ప్రేమించి ప్రభు సహకారులుగా నిలుస్తున్నారు. వారి కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ గారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మీరిచ్చిన వైవాహిక వార్షికోత్సవం కొరకు కృతజ్ఞతలు. బిడ్డల వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించండి. ఇర్మియా గ్రంథం 29:11 మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కాదు, సమాధానకరమైనవి, మేలుకరమైనవి. అట్టి వాగ్దానం చేత వీరి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించండి. యశ్వంత్ గారిని దీవించండి. ఆరెంజ్ జాకబ్ను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు పంపించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. శ్రేష్టమైన వాక్యం, జీవితాలను మార్చే వాక్యం, జీవితాలను వృద్ధి చేసే వాక్యం, జీవితం అర్థవంతంగా కొనసాగించుటకు సహాయకారి అయిన వాక్యం. దేవుని వాక్యము జీవము గలది. దేవుని వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవలకు వెలుగు. ఆయన శాసనాలు, ఆయన కట్టడలు మన అభివృద్ధికి మార్గాలు. మనం దేవుని ఎదుట బహుమానం పొందటానికి దేవుని వాక్యమే మనకు సహకారి. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ త్రోవల కంటే నా త్రోవలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. డివైన్ థాట్ అండ్ హ్యూమన్ థాట్, ways of divine and the ways of human, entirely different. తూర్పుకు ఎడమ పడమర ఎంత ఎడమో, తూర్పుకు పడమర ఎంత ఎడమో, భూమికి ఆకాశము ఎంత ఎడమో, స్థాయిలో దేవుని తలంపులు మానవ తలంపులు అంత ఎడము. మానవుడు మంటివాడు, మానవుని తలంపులు మంటి తలంపులు. మానవుడు పాప స్వభావం కలిగిన వాడు, మానవుని తలంపులు స్వార్థభరితాలు. దేవుని తలంపులు అటువంటివి కాదు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మానవ తలంపు దేవునికి వ్యతిరేకమైంది, దేవుని స్థాయికి కొరగానిది, లెక్కింప వీలు కానిది.
మొట్టమొదట ఆది మానవులు తలంపులోనే పడిపోయారు. వారు తలంచుకున్న మార్గం, వారు తలంచుకున్న త్రోవ, ఆ రెండు కూడా భిన్నమైనవి దేవుని వాక్యానికి. ఆదాము పండు తిని బ్రతకాలనుకున్నాడు, సాతాను మాట నమ్మి. దేవుడు పండు తింటే చస్తావని ఆదాముకు ఆజ్ఞాపించాడు. అది ఆదాముకు నచ్చలేదు. ఆదాము ఒక మార్గం అనుకున్నాడు, ఒక తలంపు చేసుకున్నాడు, అంతే, పండు తిన్నాడు, పతనమయ్యాడు. సామెతల గ్రంథంలో చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మానవులకు దొరికేది భయంకరమైనటువంటి పరిస్థితే, శాంతి దొరకదు. అబ్రహాము చరిత్ర ఈ దినం ఉదయాన్నే లేచి చదువుతున్నాను. అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళెను. 13వ అధ్యాయం ఆదికాండం. ఐగుప్తుకు వెళ్ళాడు. 13వ అధ్యాయంలో హాగరు గురించిన ప్రస్తావన రాలేదు. ఐగుప్తియురాలైన హాగరు దాసీగా అబ్రహాము వెంబడి నెగబుకు వచ్చింది, కనానుకు వచ్చేసింది. అబ్రహాము గమనించుకోలేకపోయాడు. అబ్రహాము కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. తన సొంత తలంపులు వాడాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. సొంత తలంపులు వాడటం ప్రారంభించినప్పుడు దైవ చిత్తం నెరవేర్చలేం. ఏ నిర్ణయం మీరు తీసుకోవాలన్నా ఫస్ట్ యూ మస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే టు జీసస్. యూ మస్ట్ లెర్న్ దిస్ టెక్నిక్. ఏ నిర్ణయం మీరు తీసుకోవాల్సి వచ్చినా ఫస్ట్ యూ ప్రే టు గాడ్. మొదట మీరు దేవునికి ప్రార్థించి ఆయన తలంపు అడగటం మంచిది. బైబిల్ గ్రంథం అంతా కూడా దావీదు శ్రేష్ఠుడిగా ఎంచబడుటకు కారణం, దావీదు ఏఫోదు కట్టుకొని దేవుని యొద్ద విచారణ చేయటానికి వెళ్ళేవాడు. దేవుని తలంపు ఏమిటి అనేది తెలుసుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. మోషే తన ప్రయాణాల్లో దేవుని ఆలోచన ఏమిటి, దేవుని మార్గం ఏమిటి అని ఎదురు చూచేవాడు. అందుకే నడపగలిగాడు జనాన్ని. అలా కాకుండా తన సొంత తలంపు, సొంత నిర్ణయం, సొంత మార్గం, ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, పతనానికి దారితీస్తుంది. అబ్రహాము భార్య షారా అబ్రహాము దగ్గరికి వచ్చింది. యెహోవా నా దాసి అయిన హాగరు చేత నీకు సంతానము కలుగు చేయనేమో, ఆమెతో వెళ్ళమని చెప్పింది. అతనితో ఉండుటకు భార్యగా ఆమె ఇచ్చింది. ఓన్ థాట్, సొంత తలంపు. దేవుని తలంపు ఉన్నతమైన తలంపు. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు ఇస్సాకును ఇవ్వటం ద్వారా ప్రపంచంలోనే ఒక అద్భుతం దేవుడు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు అబ్రహాము జీవితంలో. అబ్రహాము ఎదురు చూడలేకపోయాడు. షారా మాట విన్నాడు, హాగరుతో వెళ్ళాడు. 86 సంవత్సరాలప్పుడు ఇష్మాయేలుకు తండ్రి అయ్యాడు. సోదరుడా, సోదరి, ఇష్మాయేలును అబ్రహాము కరుటకు తీసుకున్న మార్గము, తలంపు, నిర్ణయం, ఆనరింగ్ సెల్ఫ్ థాట్ rather than coming to God for his revealed will. బయలుపరచబడిన చిత్తమును ఎరుగుటకు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించుటకు బదులు అబ్రహాము తన సొంత తలంపుకు వెళ్ళాడు. షారా తలంపుకు వెళ్ళింది. అబ్రహాము షారాను ఖండించలేదు, హాగరుతో వెళ్ళిపోయాడు, ఇష్మాయిల్ను కన్నేశాడు. ఆదాము హవ్వను ఖండించలేదు, ఆమె ఇచ్చిన పండ్లు తినేశాడు. ఇద్దరికీ ఒకటే మాట చెప్పాడు, నీ భార్య మాట విని నా మాట వినలేదు నీవు. ఆదామా, నీవు నీ భార్య మాట విన్నావు, నేను చెప్పిన మాట వినలేదన్నాడు. అబ్రహాము కూడాను భార్య మాట విన్నాడు, దేవుని మాట వినలేకపోయాడు.
దైవ తలంపులు ఎరుగలేకపోయాడు. ఎందుకో తెలుసా? తాను అనుకున్నది జరగాలి. ఎప్పుడైతే నేను అనుకున్నది జరగాలనుకుంటానో నేను దైవ మార్గ అన్వేషణకు ఇష్టపడను. ఇది మానవ సహజ నైజం. దేవుడు ఎవరు తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేవాడు తెలుసుకోకముందే దేవుణ్ణి సృష్టించుకోడు. అర్థమవుతోందా? కాబట్టి ఏ మానవుడైనా దేవుని తలంపును, దేవుని మార్గమును తెలుసుకోవటానికి ఓపికతో ఎదురు చూడాలి. యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. 17 సంవత్సరాల వయసులో ఫతేఫరు ఇంట నిందపడ్డాడు. ఆ నిందకు తను ఏమాత్రము చెల్లించలేదు, ఏమాత్రము కూడా ప్లీడ్ చేసుకోలేదు, ఏమాత్రము కూడా ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకోలేదు. హీ సింప్లీ కమిటెడ్. ఒక్కటే మాట, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూర్చి జరిగించుచూ ఉన్నాడని ఎరుగుదుము అన్నాడు పౌలు రోమా 8:23లో. కాబట్టి యోసేపు he trusted his God and he believed him 100%. అందువలన కలవరపడలేదు. మానవులు కలవరపడుటకు కారణం దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోవటం. ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది నమ్మలేకపోయినప్పుడే మన జీవితాల్లో మనం కలవరానికి గురవుతూ ఉంటాం, కన్నీటికి గురవుతూ ఉంటాం. జరిగినది అర్థమైతే, జరుగుచూ ఉన్నది అర్థమైతే మనం కలవరపడం. శిలువ సందర్భంలో యేసుక్రీస్తు కలవరపడలేదు. శిలువ సందర్భంలో యేసుక్రీస్తు కలవరానికి గురి కాలేదు. కంఫర్టబుల్గానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఏం జరగబోతోందో తెలుసు. కనుక ఆయన చెల్లించలేదు, ధైర్యాన్ని వీడలేదు. దేవుని తలంపులు యేసు ఎరిగి ఉన్నాడు కనుక శిలువ మరణాన్ని సులువుగా ఆహ్వానించాడు. దేవుని మార్గాలను ఎరిగి ఉన్నాడు కనుక అపవాది ఇచ్చిన ఆఫర్ తృణప్రాయంగా తృణీకరించాడు. దేవుని మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. చాలా సందర్భాల్లో మనం డబ్బు చేత సమస్తం సాధ్యం అనుకుంటాం. డబ్బు సంపాదిస్తే అన్నీ మనకు వశం అవుతాయి అనుకుంటాం. అబ్రహాము దేవుని మార్గాలు ఎరిగినవాడు. ఈ దినం నేను ఆదికాండం 17 అధ్యాయాలు చదివాను వరుసగా. అబ్రహామును గుర్చిన మాట చాలా ఆశ్చర్యకరం. సొదొమ రాజు మనుషులను మాత్రమే నాకు అప్పగించి ఆస్తి అంతా నీవు తీసుకో అన్నాడు. అబ్రహాం అన్నాడు, నీ వలన నేను ధనవంతుని అయితినని నీవు చెప్పుకొనకుండు నిమిత్తం నీ నుండి నూలు పోగైనను చెప్పుల వారైనను నేను తీసుకొనను. దేవుని మార్గం ఎరిగినవాడు అబ్రహాము. దేవుని మార్గం ఎరిగినవాడు అబ్రహాము. అందుకే ధనానికి లోబడలేదు, ధనాపేక్షకు లోబడలేదు. హేతుకుమారులు ఆదికాండం 23 అధ్యాయంలో అబ్రహాంతో చెప్పారు, అయ్యా నువ్వు మా మధ్యన మహారాజువి, నువ్వు అడుగుతున్న మక్పేలా గుహ ఎంత? తీసుకో ఉచితంగా అన్నారు. ఉచితంగా తీసుకోమన్నారు. 400 తులాల వెండి తూచి ఇచ్చి తీసుకున్నాడు. హీ నోస్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు తెలిసినవాడు, దేవుని తలంపులు ఎరిగినవాడు. దేవుని తలంపులు తన మహిమతో కూడినవి. అది మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులు డబ్బు చేత ఆశీర్వదించబడరు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. లోకస్తులు అనుకుంటారు డబ్బు చేత దీవించబడుతున్నాం అనుకుంటారు. అది వారికి భ్రమ కలుగు చేస్తోందనే సత్యం వారు గుర్తెరగరు. క్రైస్తవుడు ఏ మనుషుని సహాయం చేత వర్ధిల్లడు, దేవుని సహాయం చేతే వర్ధిల్లుతాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు ఆ సంవత్సరమున విత్తనం వేసి నూరంతల పొంది మిక్కిలి అభివృద్ధి చెందిను అని రాశాడు ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు గారిని గురించి. దేవుని తలంపులు వేరు, మానవ తలంపులు వేరు. మానవుడు పరిస్థితులను చూస్తాడు, దేవుడు తన శక్తి చేత కార్యాలను చేస్తాడు. ఇది మనుషులు గ్రహించాల్సిన సత్యం.
మనం చాలా వెంపర్లాడుతూ ఉంటాం. ఏదో సంపాదించాలి, ఏవేవో కావాలి. ఇవి మానవ తలంపులు. మానవ తలంపులు క్షేమం కాదు. ఎంత ఎత్తైన తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు. ఆకాశమంత ఎత్తైనటువంటి తలంపులు మీ పట్ల, నా పట్ల కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం. నేను చెబుతాను చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు తన మామగారైన లాబాను ఇంటికి వెళుతున్నాడు. తండ్రి ఇస్సాకు చెప్పాడు, రెబెకా చెప్పించింది, వెళ్ళిపోతున్నాడు. బేతేలులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యాకోబు ఏమడుగుతున్నాడు తెలుసా? దేవా, నేను మరలా తిరిగి వచ్చి వెళ్ళిన చోట తినటానికి తిండి, ఉండటానికి వసతి, కట్టుకోవటానికి వస్త్రం ఉంటే చాలు. నేను వెనుకకు తిరిగి వచ్చి ఈ స్థలాన్ని మందిరం చేస్తానన్నాడు. భౌతిక సంబంధిగా, ప్రకృతి సంబంధిగా ఉన్నాడు యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఒంటరిగా యోర్దాను చేతికర్రతో దాటుతున్నాడు. అటువంటి సందర్భాన యాకోబు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు చేశాడు. మానవ తలంపులు, ఆహారం, వస్త్రం, నివాసం, భద్రత, ఇవి కోరుతున్నాడు. కానీ 32వ అధ్యాయంలో వెనకకు తిరిగి వస్తున్నాడు లాబాను ఇంట నుండి యాకోబు. అప్పుడేం కోరాడు? అప్పుడు ఆహారం కోరలేదు, అప్పుడు వస్త్రం కోరలేదు, అప్పుడు భద్రత కోరలేదు, అప్పుడు జీవము కోరుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. జీవాన్ని కోరుకున్నాడు, దేవుణ్ణి కోరుకున్నాడు, దేవుడిచ్చు రక్షణ అను ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. దేవుని తలంపులను యాకోబు గుర్తుపట్టాడు. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకున్నాడు. దేవుని యొక్క చిత్తము తన జీవితంలో జరుగుటయే నిజమైన ఆశీర్వాదం అని చెప్పి అతడు తెలుసుకున్నాడు. అందుకే అడుగుతున్నాడు, దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పి రాత్రంతా కూడా ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట, ఒక నరునితో పెనుగులాడినట్లుగా యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పెనుగులాడెను. పోరాడి గెలిచాడు దేవుని దూతను. నాట్ బై హిజ్ మైట్, పవర్, తన శక్తితో బలంతో కాదు, కన్నీటితో గెలిచాడు. జాకబ్ వన్ ద హార్ట్ ఆఫ్ గాడ్ బై హిజ్ టీయర్స్. కన్నీటి చేత ఏడ్చి అతడు దేవుని ఫేవర్ పొందాడు. ఆయన తలంపులు వేరని తెలుసుకున్నాడు. ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెబితే ఐగుప్తుకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తా నేను వెళ్ళను అనలేదు, ఐగుప్తా నేను వెళతానన్నాడు. ఎందుకు? దేవుడు చెబుతున్నాడు. దేవుడు చాలా తేటగా చెబుతున్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళు అని అన్నాడు. అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఐగుప్తుకు వెళ్ళటానికి యాకోబు సందేహించలేదు. దేవుని మార్గము వేరు, ఆకాశమంత ఎత్తైన మార్గం. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇంకా సంతానం లేకపూర్వం, ఇంకనూ కుమారుడు జన్మించక ముందే నీ సంతానము పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత నేను వారిని దర్శిస్తాను, వారు చాలా గొప్పవాళ్లే వెనక్కి వస్తారు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఇజ్రాయెల్. ఇది ఇశ్రాయేలునకు దైవ ప్రణాళిక. యాకోబు దాన్ని గుర్తెరిగాడు, వెళ్ళాడు. అర్థమవుతుందా? మానవ తలంపు అక్కడ వాడలేదు యాకోబు, దైవ తలంపుకే లోబడ్డాడు. దైవ మార్గాన్నే వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళటంలో అలక్ష్యం చేసిన విధానము అబ్రహాము జీవితంలో ఉంది, యాకోబు జీవితంలో కూడా ఉంది. వారు పర్యావసానాలను అనుభవించారు. సోదరుడా, సోదరి, యోనా తలంపు చూడండి. బైబిల్లో దేవుడు చెప్పాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళు. యోనా, నినివే పట్టణం పీపుల్ ఆఫ్ జెంటైల్, 111,000 మంది జెంటైల్ పీపుల్, రక్షణ పొందని అన్యజనాంగం. వారి దగ్గరికి ప్రభు వెళ్ళి
వాక్యం చెప్పమంటున్నాడు, పశ్చాత్తాపడమంటున్నాడు. యోనా వినలేదు, మానవ తలంపుతో ఆలోచన చేశాడు. దేవుని తలంపులు ఎంత ఉన్నతమైనవి! అన్యజనాంగాన్ని రక్షించటానికి దేవునికి ఇష్టమైంది. అన్యజనులను రక్షించుటకు దేవునికి ఇష్టమైంది. కుడి ఎడమలు ఎరుగని 1,20,000 మంది ప్రజల కొరకు నేను యోనా విచారించొద్దా? ప్రభువు యోనాను 4వ అధ్యాయంలో ప్రశ్నించిన మాట. సోదరుడా, సోదరి, తర్షీషునకు వెళ్ళు, ఓడను ఎక్కి కూర్చున్నాడు. దేవుని తలంపులు వేరు, యోనా తలంపులు వేరు. యోనాను యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశాడు. యోనా సముద్ర గర్భములో 3 దినములు ఉన్నట్లు భూగర్భములో మనిషి కుమారుడు ఉంటాడు అన్నాడు. కనుక యోనా తలంపులు మంటి తలంపులు, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయిన తలంపులు. ఇవాళకి మనుషులంగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు ఇప్పటికీ అర్థం కాలేదు. 2000 సంవత్సరాలు అయింది యేసు ఈ లోకానికి వచ్చి, కానీ ఎవరు ఆయనను దేవునిగా ఎరగలేకపోతున్నారు. కారణం ఏమిటి? వారి మార్గాలు వేరు, వారి తలంపులు వేరు, వారి విశ్వాసాలు వేరు, వారి నమ్మకాలు వేరు. దేవుని యొక్క మార్గాలు ఆకాశమంత ఎత్తైనవిగా ఉన్నాయి. దావీదు ఒక తలంపు చేశాడు, మందిరం కట్టాలనే తలంపు. కానీ దేవుని తలంపు అతని కుమారుడైన సొలొమోను ద్వారా కట్టించాలని. ఎంత వ్యత్యాసం! రక్తం ఒలికించిన చేతులతో మందిర నిర్మాణం కూడదని దేవుడు తేటగా నాతాను ద్వారా దావీదుతో పలికాడు. ఆయన మార్గాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. సాధారణంగా విశ్వాసుల కంటే దైవ సేవకులు ఎక్కువగా ఈ మాట అధ్యయనం చేయాలి, ఈ మాట స్టడీ చేయాలి. ఆయన తలంపుల్లో వెళుతున్నామా, మానవ తలంపుల్లో వెళుతున్నామా? ఆయన తలంపుల్లో వెళుతున్నామా, మానవ తలంపుల్లో వెళుతున్నామా? మనసు నడిపిస్తోందా, ఆత్మ నడిపిస్తోందా? శరీరం నడిపిస్తోందా, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా? ఏమిటి మనం మన పరిచర్యలో ఎలా ఉన్నాం? ఇది పరీక్షించాల్సింది మనమే, మనం గుర్తెరగాలి. బైబిల్ గ్రంథంలో మోషే భక్తుడు, అతని తలంపు వేరు. ఫస్ట్ 40 ఇయర్స్లో మోషే యొక్క అద్భుతమైన చరిత్ర. మోషేను గురించి అపోస్తుల కార్యముల గ్రంథములో స్టెఫెన్ చెప్పాడు, దేవుడు నన్ను విమోచకునిగా నియమించాడని అనుకున్నాడట. అనుకుని ఒక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు ఒక ఇశ్రాయేలీయుడి కొరకు. అతడు బయటకు మరొక ఇశ్రాయేలీయుడు, ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. మోషే వెళ్ళి నివారింప చూచాడు. నిన్ను నా మీద తెర్పరగా పెట్టినవాడెవడు? ఐగుప్తీయుడిని చంపినట్టు నన్ను చంపుతావా? నేను ఫరోకు చెప్తాను అన్నాడు. భయపడి మిద్యానుకు పారిపోయాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం చదవండి, ఉదయమే చదివాను నేను. స్టెఫెన్ యొక్క మాటలు గంభీరమైనటువంటి మాటలు. మోషే ఫస్ట్ 40 ఇయర్స్లో దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోయాడు, దేవుని తలంపులు తెలుసుకోలేకపోయాడు. 80వ ఏట 40 ఏండ్ల మిద్యానులో అతడు ప్రయాసతో జీవించిన తరువాత ఆ అద్భుతమైన పొద దర్శనం, హోరేబు పర్వతం దగ్గర వచ్చిన ఆ పొదలో దేవదూత దర్శనం, దేవుని యొక్క స్వరం వినబడినప్పుడు మోషే అన్నాడు, నేను చేతగాని వాడిని, నీవు పంపదలిచిన వారినే పంపు, నేను వెళ్ళను ప్రభు అన్నాడు. ఫస్ట్ 40 ఇయర్స్లో ఐగుప్తీయులను చంపైనా విడిపించడానికి కంకణం కట్టుకున్నాడు. దేవుడు పంపే సమయం వచ్చేటప్పటికి ఎక్కడా కూడాను తాను సాహసం చేయటానికి సిద్ధంగా లేడు. దేవుని తలంపులు అర్థమయ్యేటప్పటికీ మోషేలో గొప్ప పెనుమార్పులు వచ్చాయి. దేవుని మార్గాలు అర్థమయ్యాడు. అందుకే మోషే అన్నాడు, దేవా నీవు లేకుండా ఒక్క అడుగు కూడా మేము ప్రయాణం చేయమన్నాడు. దేవుణ్ణి సంప్రదించకుండా మోషే ఏ కార్యం చేయలేదు. కారణము దేవుని మార్గాలు వేరని గుర్తెరిగాడు. నేను 25 సంవత్సరాల పరిచర్యలో నేను గుర్తెరిగాను, మానవ తలంపులలో మినిస్ట్రీ వేరు, దేవుని ఉద్దేశములు పరిచర్య
దాని అర్థం, దాని ప్రభావం, దాని వ్యాసార్థం, దాని నిడివి ప్రత్యేకం. దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడో దానిని గ్రహించడం అత్యవసరం, ఆవశ్యకం. సోదరుడా, సోదరి, ఆకాశమంత ఉన్నతమైన తలంపులు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలా మరలా వెళ్ళక భూమిని తడిపి విత్తనము విత్తిన వానికి భుజించువానికి ఆహారం కలుగుటకు అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. ఎగ్జాంపుల్గా రెయిన్ వర్షాన్ని సూచిస్తున్నాడు, హిమాన్ని సూచిస్తున్నాడు. అది భూమి మీదకు పంపబడినప్పుడు విత్తనమును ఆహార రీతిలోకి కన్వర్ట్ చేస్తుంది, ప్రజలకు ఆహారం ఇస్తుంది. అలాగే నా వాక్యము అను నీరు మీ హృదయాలలోనికి వచ్చినప్పుడు ఫలించి దేవునికి అనుకూలమైన ఫలం తీసుకొస్తుంది. వర్షం ఎలా మనుషులకు అవసరమైన ఫలం తెస్తుందో, వాక్యము దేవునికి అవసరమైన ఫలాన్ని పరలోకానికి తీసుకెళ్తుంది. అప్పటి వరకు అది నిష్ఫలం కాదు, నెరవేరి తీరుతుంది. ప్రతి దైవ చిత్తం నెరవేరుతుందని అర్థం, నిష్ఫలంగా రాదని చెబుతున్నాడు. మీరు సంతోషంగా బయటికి వెళ్తారు, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతాలు మెట్టలు సంగీతనాదం చేస్తాయి, పొలాల్లోని చెట్లు చప్పట్లు కొడతాయి. ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి, దురదగొండ చెట్లకు బదులు గొంజి వృక్షాలు ఎదుగుతాయి. అవి యెహోవాకు ఖ్యాతిగాను కొట్టివేయబడని జ్ఞాపకమైన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఆయనకు ఉంటాయి. కనుక మీరు రక్షించబడుట, మీరు విమోచించబడుట, మీరు విడిపించబడి వెనుకకు తిరిగి పంపించబడుట దేవునికి నిత్యమైన ఖ్యాతికి కారణమవుతాయి. ఆదాముకు దేవుడిచ్చిన శిక్ష, నీవు నేలను పండిస్తున్నప్పుడు గచ్చ పొదలు మొలుస్తుందన్నాడు. కానీ ఇశ్రాయేలీలకు దేవుడిస్తున్నటువంటి ఆ అద్భుత వాగ్దానం, దీవెన, మీరు పండిస్తే మీరు అనుకున్న ఫలం కంటే గొప్ప గొప్ప వృక్షాలు వస్తాయని అన్నాడు. ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు, గొంజి వృక్షాలు, అతి ఎత్తైన బలమైన వృక్షాలు, గొప్ప ఫలం మీకు రాబోతోందని చెబుతున్నాడు. ఈ వృక్షాలు అనేవి మనుషులను సూచిస్తున్నాయి, చెట్లు అనేవి మనుషులను సూచిస్తున్నాయి. కాబట్టి మీ వంశాలలో నుండి గొప్ప గొప్ప వ్యక్తులు బయటకు వస్తారనేది చెబుతున్నాడు. నేను ముగిస్తున్నాను. 55వ అధ్యాయం ముగించుకున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారి స్నిగ్ధ రూపస్ కుమార్ గారుల వివాహ దినము సందర్భముగా స్నిగ్ధ గారి తల్లి తండ్రి పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, తమ్ముడు యశ్వంత్, కుమారుడు ఆరిన్ జాకబ్ ఫతేబాద్ నుండి సహకారమిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. స్నిగ్ధ రూపస్ గారులకు ఇచ్చిన వివాహ వార్షికోత్సవ దినము కొరకు కృతజ్ఞతలు. వారి దాంపత్యాన్ని దీవించండి. ఆరిన్ జాకబ్ను ఆశీర్వదించండి. శారదా కుమారి గారు, కుటుంబరావు గారు, కుమారుడు యశ్వంతులను ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. రక్షణ పొందని వారు రక్షించబడాలి, కృప చూపండి. సువార్త విన్నవారు అంగీకరించి పాప క్షమాపణ పొందాలి, అట్టి కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.